బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ పద్దు మార్నింగ్ నుంచే వ్లాగ్ స్టార్ట్ చేసింది అయింది. ఇప్పుడు టైం వచ్చి 9:40 అయిందా, 9:50 అయింది. సో ఆల్రెడీ మేము ఆన్ ద వే వాక్ పైన కదిలేంటాము. ఇంకా మేము అక్కడ ఆ ప్లేస్కి పోయి రీచ్ అయ్యేదానికి 1 hour 43 minutes చూపిస్తూ ఉంది. అండ్ ఆ వర్క్ ఫినిష్ చేసుకొని మేము మా అమ్మ ఇంటికి వేరే పోయి రావాలా. కొంచెం పని ఉంది, బ్యాక్ సైడ్ తెలుస్తూ ఉంది కదా, అదంతా అమ్మ ఇంట్లో నుంచి తెచ్చింటిని. మా ఇంటికి గెస్ట్ వస్తారు అనేసి, సో దాన్ని రిటర్న్ చేసి అక్కడ కొంచెం రెస్ట్ ఎత్తుకొని తిరిగి ఇంటికి రావాలా. ఇదే మా ఐటినరీ ఈ పదికి. సో చూస్తాం ఎట్లా పోతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, ఆన్ ద వే ఎక్కడైనా చూస్తాము అని. లెట్స్ సీ ఏమవుతుంది. ఏమన్నా చెప్తావా? ఓకే, బిజీ వాళ్ళు డ్రైవింగ్లో. ఓకే, సూపర్గా ఉంది రోడ్. ఓకే, వీఆర్ బ్యాక్. మా వర్క్ ఉండింది, కంప్లీట్ అయింది, హాఫ్ కంప్లీట్ అయింది. మేము ఎక్స్పెక్ట్ చేసిన మరి కంప్లీట్ చేసే కాలేదు, దాంట్లో 50% అంతనే, బట్ ఫినిష్ అయింది. సో వీఆర్ గోయింగ్. ఇప్పుడు మేము మా అమ్మ ఇంటికి కదిలేండాము. ఇక్కడ నుంచి ఒక 6 kilometers ఉంది అంతే. ఈ రోడ్లో కూడా ట్రాఫిక్ ఉంది, ఏమిటికంటే కదా, అంతా పెద్ద పెద్ద జేసీబీలు, లారీలు ఇదే వస్తుంది, దానికి ట్రాఫిక్ అయింది. ఓకే, మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలే. నేను కాఫీ కూడా నీకన్నా కల్పిసి నేను తాగలేదు, కాఫీ కూడా తాగలేదు, ఏమీ లే. సో బాగా ఆకలిస్తూ ఉంది. తెలీదు అమ్మ ఇంట్లో ఏం చేసిండారో అనేసి వంట. ఫస్ట్ పోయి బాగా భోజనం చేయాలా, భోజనం చేసి రెస్ట్ ఎత్తుకోవాలా కొంచెంసేపు. చాలా పొద్దు లేదు, మ్యాక్సిమం 1 hour or 1.5 hour అంతే అక్కడ స్పెండ్ చేసాక అయ్యేది టైము. అదైనాక కదిలేయాలా, లేదంటే పీక్ అవర్స్ వచ్చేస్తుంది. సో అన్ని పక్క ట్రాఫిక్ 2 hours 3 hoursలో వచ్చి రీచ్ అయ్యేది మనకి 4-5 hours పడుతుంది. సో దానికే ఎలాంటే మా ఇల్లు అంటే మా అమ్మ ఇల్లు ఉండేది ఈ సైడ్ అయితే, మేము ఉండే ఇల్లు ఈ సైడ్. సో ఈ సైడ్ నుంచి ఇంత దూరం ట్రావెల్ చేయాలి, నార్త్ టు సౌత్ అట్లా. దాని నుంచి మాకు టైం జాస్తి పడుతుంది. సో బిన్నే అయినంత కదిలేస్తే బెటర్. తార్ వేస్తూ ఉంటారు రోడ్కి, సో దానికే ట్రాఫిక్ అయింది. మేము వచ్చేటప్పుడే ఇదంతా అవ్వాలా, నడుస్తూ ఉంది, దానికే జామ్ అయింది. మస్క్ మెలన్ జ్యూస్ గెస్ట్ కి స్పెషల్ గా గ్లాస్ వారి మాకు స్టీల్ లో అది ఎక్స్ట్రా ఉండేది ఒకటి కట్ పెట్టేస్తుంది వచ్చింది తాతని చెనికాయ తీసుకుంటే వేచి చెనికాయ తీసుకుంటే నాకు ఒకటి అంతా గుడిపోయింది. మేము ఇప్పుడు అట్ ప్రెజెంట్ సహకార్ నగర్లో ఉన్నాము. మా అమ్మింటి నుంచి వచ్చేసింది అరౌండ్ 6:30 అట్లా కదులుతుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చి 9:40 అయింది. సో ఆన్ ద వేనే డిన్నర్ ఏమైనా చేసుకొనేస్తాము అని ఇక్కడ ప్లాన్ చేసి, ఇక్కడ గుట్లో ఉన్నింది. సో అక్కడ వచ్చి డిన్నర్ చేసేసి ఇప్పుడు వ్లాగ్ని కంటిన్యూ చేస్తూ ఉన్నా. కొంచెంసేపు ఉండేసి వస్తాము అనుకుంటాం, బట్ అమ్మ ఇంటికి పోతే తెలిసింది కదా, అంత ఎర్లీగా వచ్చేగాయాలే. కొంచెం ఉండి టైం స్పెండ్ చేసి మాట్లాడుకొని ఉండి అదైనాక కదిలేసి వస్తుంది. ఇంకా మేము రీచ్ అయ్యేదానికి 21 kilometers ఉంది ఇక్కడి నుంచి. సో తెలీదు, ఇంకా 34 minutes చూపిస్తూ ఉంది. ఇంకో హాఫ్ అన్ అవర్ అవును అనిపిస్తుంది ఇల్లు పోయి చేరేదానికి. సో
కలుద్దామా? ఓకే అంతే, ఇంటికి పోయి మీట్ చేస్తాం. బాయ్. బాయ్. హాయ్ ఆల్. సో ఇంట్లో నుంచి నేను బ్లాగ్ కంటిన్యూ చేస్తూ ఉన్నాను. మేము ఇంటికి వచ్చే లోపల టైం 10:30 అయింది. సో ఆ టైంలో చాలా టయర్డ్ అయిపోయింది. మార్నింగ్ నుంచి ట్రావెలే చేస్తూ ఉంటుంది. సో ఫుల్ టయర్డ్ అయిపోయింది. దానికే బ్లాగ్ నేను కంటిన్యూ చేసేకపోలేదు. ఇప్పుడు లేచిందే లేట్ అయిపోయింది. మేము లేచినప్పుడే 9:30 అయింది. సో అంత టయర్డ్ అయిపోయింది. 2 days కంటిన్యూస్గా, నేనైతే 2 days కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తే, హస్బెండ్ అయితే లాస్ట్ వీక్ నుంచి కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూనే ఉంటారు వర్క్ పైన. సో దానికే వాళ్ళకేనో చాలా టైర్డ్ అయిపోయింది అని ఇప్పుడు బాగా నిద్రపోయి లేచి ఇప్పుడుదా లేస్తుంది. 9:30కి లేస్తుంది. సో బ్రేక్ఫాస్ట్ చేసాక అయ్యలే ఆకలేస్తూ ఉంది, మన తింటాము అనేసి హస్బెండ్ తెచ్చేదానికని పోయిండారు. అక్కడ చూస్తే హోటల్ రెస్టారెంట్ క్లోజ్ అయిందంట. సో ఇంకొకటి కొంచెం దూరంలో ఉంది, అక్కడ పోయి తీసుకొని వస్తానని ఇప్పుడు పోయినారు. వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఇల్లు అంతా ఫుల్ కంప్లీట్గా ఎట్లా అంటే అట్లుంది, దానంతా క్లీన్ చేసుకోనాలా. సో అదని చేసుకోనాలా. దాని జట్లో వంట పనిలో ఉంది ఆబ్వియస్లీ, అదని చేయాలా, వేరే ఇది లేదు. 2-3 daysగా నేనైతే హోటల్దే తింటా ఉన్నాను. సో దానికి బ్రేక్ వేయాలా అని డిసైడ్ అయినాను. అండ్ నిన్న మేము అమ్మ ఇంట్లో 1 hour ఉండేసి వస్తాము అని అనుకునింది. కానీ అక్కడ ఏమైంది అంటే అమ్మకి నెట్ఫ్లిక్స్ ఐడి క్రియేట్ చేసి అలుచుకునింది. సో అదంతా చేసుకొని లేట్ అయిపోయింది. అండ్ అట్లే ఇంక పీక్ అవర్స్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు పోయినాను, ఇప్పుడు కదులున్నాను. మేము రీచ్ అయ్యాక లేటే అవుతుంది. సో కొంచెం పైనాకే కదులుతాము అనేసి డిసైడ్ చేసుకొని లేట్గానే కదులుతుంది. సో మేము కదిలినప్పుడు అరౌండ్ 6:30 అయింది. మీ ఇంటికి వచ్చి చేరేయడానికి ఒక 10:30 అయింది. సో అంత టైం తీసుకునింది. మధ్యలో 1 hour మేము ఒకరి దగ్గర హార్డ్ డిస్క్ తీసుకొని అలుచుకునింది. సో అది తీసుకొని అట్లే డిన్నర్ చేసేసి అక్కడి నుంచి మేము ఇంటికి వచ్చాము. టిఫిన్. థ్యాంక్ యూ. ఏమేమి తెచ్చింది? దోశ, పొంగల్. పొంగల్ ఇంకా చోబట్టేనా? జాగలేదు, కారింది అంత. అవునా? ఈ స్పూన్లే వేసిస్తాడు అని తెలియదు. ఇది అనిపిస్తుంది. అది చోచోబాత్ కారీ. ఎవరు పెట్టిస్తుంది? నాకు పొంగల్ పెట్టు ఫస్ట్. పొంగల్ నీళ్ళగా ఉంది. ఎంజాయ్. నేను పొంగల్ మై చట్నీనా? చట్నీ మొసరు బట్టి ఇచ్చింది. మొసరు బట్టి చట్నీ వేస్తున్నా వేయి. అంతా వేసేస్తున్నా. వేసేయి. వేసుకో. టేస్ట్ అంతే. తినేసి బాగా నిద్రపో. పొంగల్ నిన్న నిద్ర వస్తుంది. నాకి మసాలా దోశ. ఎప్పుడు అంతే. మసాలా దోశని రోస్టేట్ చేసాడు, ఇట్లే తెల్లగా పంపిస్తాడు. ఏమి అని తెలియదు అంతే వాళ్ళు. ఇది చోచోబాత్. చోచోబాత్ నాకు ఇంత వద్దు. నీకు ఎంత కావాలి చేసుకో.